పల్లె ప్రవీణ్. చెప్పుడు తక్కువ, చూపించడం ఎక్కువ, సూటిగా సూటి లేకుండా సడన్ గా వస్తే సర్ప్రైజ్ చేస్తా. అందరు మంచిగా ఉన్నారు కదా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ లో గొప్ప పేరున్నటువంటి ఒక జిల్లాకి, ఒక ప్రాంతానికి వచ్చాను. మీకు అందరికీ తెలుసు, అబ్బో మనోడు ఎన్నో ప్రాంతానికి వెళ్ళినాను. ఎస్, నా పక్కన ఉన్నటువంటి మనిషి గురించి కూడా ఇంట్రడక్షన్ ఇస్తాను. మరి ఈ ప్రాంతం రాజమండ్రి. కళాకారులకు, కవులకు, మేధావులకు, నటులు అందరికీ కూడా ఒక పుట్టినిల్లు రాజమండ్రి. రాజమహేంద్రవరం కూడా అంటారు. ఇంత చక్కని స్థలంలో మరి సార్ చూస్తే చాలా సింపుల్ గా ఉన్నారు కదా, అని సార్ చేసే పనులు ఎంతో పెద్దగా ఉంటాయి. మన టైటిల్లోనే ఉంది కదా, చెప్పుడు తక్కువ, చూపించడం ఎక్కువ. మనం చూపించడానికే వచ్చాము. తన సొంత ఫిజియోథెరపీ అని పెట్టడమే కాదండి, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉందో లేదో, అంతేకాదు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో లేదో కానీ నిరుపేదలు ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్యల పట్ల ఇక్కడికి వచ్చి వారిని సంప్రదిస్తే చాలు, వారు 50% తగ్గించి ఉన్నదే బిల్లు 100 రూపాయలు అయితే అందులో 50 రూపాయలు తీసుకోవడం లాంటిది ఆయన చేసిన గొప్ప పని. అంటే నిరుపేదలకు, అదేవిధంగా చిన్న పిల్లలు, వికలాంగులు ఎవరున్నా సరే పూర్తి ఉచితంగా తన వైద్యం అందిస్తుంటాడు తన క్లినిక్లో. మరి ఆయన గురించి తెలుసుకోవాలనుందా? నాకు కూడా ఆతృతగా ఉంది. ఆయన ఎవరు ఏందనేది చెప్పుడు తక్కువ చేసి పరిచయం చేసుకొని అతని వివరాలు తెలుసుకుందాం. అతను యాక్టర్, డాన్సర్, యాంకరు, డాక్టరు. 16 సంవత్సరాల నుంచి డాక్టర్ ఫీల్డ్లో ఉంటే ఈ మధ్యననే రానున్న రోజులలో పెద్ద తెర పైన, అంటే చిన్న తెర నుంచి మొదలుకున్నటువంటి అతని ప్రస్థానం ఇప్పుడు పెద్ద తెర మీద కనపడబోతుంది. తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? అందుకే మీరు అక్కడ మంచిగా కాఫీనో టీనో పెట్టుకొని కూర్చోండి, మేము ఇక్కడ మాటలు స్టార్ట్ చేద్దాం. చేలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సో మొత్తానికి మిమ్మల్ని కలవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అదృష్టం. మీ గురించి చాలా విన్నాను. 16 సంవత్సరాల నుంచి ఫిజియోథెరపీ రన్ చేస్తున్నారు. దాంతో పాటుగా టైం మేనేజ్మెంట్ అనేది, సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి మీ పరిచయం, మీరు నాకు తెలుసు కానీ మన ప్రేక్షకులకు తెలియదు కాబట్టి ఒక చిన్న ఇంట్రడక్షన్ మీ గురించి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు. మాది ఇక్కడ రాజమండ్రి సమీపంలోనే రాజానగర్ మండలం కొండగుంటూరు గ్రామం నిర్మించాను. ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు కూడా రాజమండ్రి పుట్టిన ప్రాంతం మీద మమకారంతో ఇక్కడున్న పేదలకి, ఇక్కడున్న పేషెంట్లకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడనే గోకవరం బస్ స్టాండ్లో 2010లో ఈ హాస్పిటల్ని ప్రారంభించి ఒక ఉన్నతమైన ఆశయాలతో, ఉన్నతమైన విలువలతో ఈ హాస్పిటల్ని నడపడం జరుగుతుంది. నిరుపేదలకి 50% ఖర్చులకి, అంటే ఈ ఫిజియోథెరపీ వైద్యం అనేది చాలా కాస్ట్లీగా తయారైన సందర్భంలో మేము 50% ఖర్చులకే ఈ వైద్యం చేయడం, అలాగే వికలాంగులకి, చిన్నపిల్లలకి, మెంటల్ రిటార్డెడ్ చేయడానికి ఉచితంగా, పూర్తి ఉచితంగా వైద్యం అందజేస్తూ నా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను. చాలా అద్భుతం సార్. ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీరు వర్క్ చేస్తున్నారని ఇక్కడ అర్థమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాల్యం కన్నా ముందుగా ఒక లాజిక్ పాయింట్ ఉంది కదా, చాలా మంది ఫిజియోథెరపీ అయితేనేమి ఏదైతేనేమి తన స్వార్థం, అంటే ఫస్ట్ నేను ఎదగాలి, నాకు ఇది డబ్బు రావాలి అనే ఒక ఆశయంతో పెడతారు. కానీ మీరు మాత్రం వికలాంగులకు, చిన్నపిల్లలకు ఉచితంగా సేవలు అందిస్తూ మరి దాంట్లోనే 50% ఒక డిస్కౌంట్ చేసి వారికి, ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుంది. అసలు ఈ ఆలోచన ఎలా తట్టింది సార్ మీకు? ఎందుకు అనుకున్నారు వాస్తవానికి ఈ 50% తగ్గించి చేయాలని? అంటే నేను ఇంటర్న్షిప్ అంటారు, ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఒక చిన్న బాబు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు బాగా నిరుపేదలు, వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్లో కూడా వాళ్ళు పూర్తిగా కట్టలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజున నిర్ణయించుకున్నాను, నేను ఒక హాస్పిటల్ అంటూ పెడితే ఈ ఫిజియోథెరపీ వైద్యం చేయించుకోవాలని ఎంతో మంది వికలాంగులైన చిన్నపిల్లలు కానీ పేదలు కానీ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకూడదు, వాళ్ళకి నా సాయశక్తిలో 50% డిస్కౌంట్ ఇచ్చి లేదా పూర్తిగా ఉచితంగా చేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇంకా అప్పటి నుంచి కూడా హాస్పిటల్ పెట్టిన తర్వాత అదే నా బోర్డు మీద, నా కార్డు మీద వేసుకుని నేను ఈ మార్గంలోకి ఎంచుకోవడం జరిగింది. ఓకే సార్, అంటే ఏదైతే ఇన్సిడెంట్ మీ కంట్ల ముందర జరిగిందో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ యొక్క డిసిషన్ తీసుకున్నట్టు వాళ్ళకి ఏ నిరుపేదలు కూడా అవస్థ పడద్దు, వారికి ఉన్నంతలో మనం కాదు. చాలా వెరీ నైస్ సార్. మరి మీ బాల్యం ఎలా సాగి, అంటే మీ స్కూల్ డేస్ ఎలా సాగాయి, కాలేజ్ డేస్ ఎలా సాగాయి, ఇప్పటి వరకు మీ లైఫ్ ఎలా ఉంది అసలు? నేను కొండగుంటూరులో కాన్వెంట్లో 5వ తరగతి వరకు చదవడం జరిగింది. ఆ పక్కనే మాకు హై స్కూలింగ్ కేశవరం హై స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదవడం జరిగింది. ఐపీసీ గ్రూప్ తీసుకుని కంటిన్యూగా ఏదైనా డాక్టర్ కోర్స్ చదవాలని ఇంట్లో పెద్దలు, మా నాన్నగారు కోరిక మేరకు నేను అప్పట్లో ఇది రీసెంట్గా వచ్చింది ఫిజియోథెరపీ కోర్సు. నాకు అదృష్టం కొలిది మెరిట్ మీద ర్యాంక్ రావడంలో దగ్గరలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో 5 years కోర్స్ పూర్తి చేసుకున్నానండి. తర్వాత నాకు ఉద్యోగ అవకాశాలు
చాలా వచ్చినాయి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో. కానీ పుట్టిన ప్రాంతం మీద మమకారంతో నేను రాజమండ్రిలోనే హాస్పిటల్ పెట్టుకొని ఇంట్లో డాక్టర్లు వచ్చి ఇక్కడ పనిచేస్తారు. మన ప్రాంతంలో మనం ఎందుకు పని చేయకూడదు, ఇక్కడ పేదవాళ్ళకి, ఇక్కడ రోగులకి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇంక ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. అమ్మ నాన్న అమ్మ హౌస్ వైఫ్ అండి, నాన్నగారు వచ్చి బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయిపోయారండి. కోఆపరేటివ్ బ్యాంక్లో చేశారు, రిటైర్డ్ అయిపోయారు. మాకు ఒక తమ్ముడు, ఒక అక్క అండి. అక్క మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయారు. తమ్ముడు వచ్చి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ అండి, పిహెచ్డి ప్రొఫెసర్ అండి. ఆయన కూడా డాక్టరేట్ వచ్చిందండి రీసెంట్గా. ఆయన కూడా డాక్టర్ అండి, పిహెచ్డి డాక్టర్. అని గిరిజల సోమరాజు నాయుడు అంటే ఒక ఫిజియోథెరపీ కాదు, మంచి ఆటగాడు అంటే షార్ట్ ఫిలిమ్స్ యాక్టింగ్లో అయితేనేమి, డ్యాన్స్లో అయితేనేమి, సింగర్గా అయితేనేమి అద్భుతమైనటువంటి పేరు. అంటే ఒక ఫీల్డే కాకుండా మీ ఫీల్డ్ చూస్తేనేమో ఒక డాక్టర్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా ఈ కళారంగం వైపు ఎలా మీ మైండ్ మారింది? అంటే నాకు కాన్వెంట్లో ఉన్నప్పటి నుంచి ఏదైనా ఫంక్షన్స్ అయితే నేను ముందుండి ఉండండి, అక్కడ ప్రోగ్రాములు కానీ. తర్వాత స్టడీస్లో మళ్ళీ కొంతకాలం పక్కన పెట్టాను. తర్వాత మళ్ళీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను. 3 years పెర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చానండి, క్లాసికల్ డ్యాన్స్. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఎవరో ఫ్రెండ్ షూటింగ్లో క్యారెక్టర్ లేదంటే షార్ట్ ఫిల్మ్లో తీసుకెళ్ళారండి. అక్కడ ఆ రోజు నుంచి ఆ ఇంట్రెస్ట్ రావడం, మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ చేయడం. అలాగే మనకి ఇక్కడ గోదావరి మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్పి రాజమండ్రిలో ఒక యూనియన్ ఉందని దానికి వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. ఆంధ్ర యూనియన్లో కూడా 200 పైగా ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. అలా ఉంటుండగానే మళ్ళీ నాకు యాంకరింగ్ కూడా అలవాటు అంటే యాంకరింగ్ చేస్తూ ఉంటాను. ఏమైనా దగ్గర మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కాలేజీలో కానీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన ప్రముఖ రాజమండ్రికి చెందిన సినీ నటులు, గాయకులు, ఆర్కెస్ట్రా పితామహులైన జిగ్మోహన్ మిత్రా గారి పరిచయం వల్ల డాక్టర్ కావడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉన్నట్టుగా, అంటే ప్రతి చోట కూడా ఒక లాజిక్ అనేది ఉంది మీ దగ్గర. అతన్ని చూసి ఇన్స్పిరేషన్ అవి ఇట్లా డిస్కౌంట్లు పెట్టడము, మెరుగైన ఆరోగ్యం అందించడం. ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి కూడా ఒక అతను వచ్చి మిమ్మల్ని ఆ షూటింగ్ అతని ప్లేస్ రాకుంటే అతని ప్లేస్లో మీరు రీప్లేస్ చేయడము, అతని నుంచి యాక్టింగ్ కొనసాగించడము, ఫిజికల్గా రచయిత అవ్వడం, అంటే టోటల్ ఆల్రౌండర్ అనొచ్చు మిమ్మల్ని. ఇంకా ఒక రాజేంద్ర ప్రసాద్ ఆల్రౌండర్ మూవీ లాగా మీరు ఒక ఆల్రౌండర్, వైద్యం పరంగా, ఆరోగ్యం పరంగా, ఒక సమాజం పరంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పవచ్చు వాస్తవానికి. ఓకే సార్, మరి ఒకవైపు డాక్టరింగ్, మరి ఈ యాక్టింగ్, ఈ డ్యాన్స్, ఎక్కువగా దేంట్లో ఇంట్రెస్ట్ సార్ మీకు బాగా? అంటే నాకు ముందు నుంచి కూడా వైద్యుడిగానే ఎక్కువ సాటిస్ఫై అవుతానండి. తర్వాత యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఈ రోజున ప్రపంచం అంతా కూడా సినిమా ఫీల్డ్ వెంటే పరిగెడతా ఉంది, యాక్టింగ్ ఫీల్డ్లో పరిగెడతా ఉంది. కాబట్టి యాక్టింగ్ కోసం ట్రై చేస్తున్నాను. యాక్టింగ్ లేనప్పుడు ఈ సింగింగ్ నెక్స్ట్. సో ఇప్పటి వరకు షార్ట్ ఫిలిమ్స్లో చేశారు, ఇప్పుడు పెద్ద సినిమాల వైపు చూస్తామని చేస్తారని కూడా చేస్తున్నాను సార్. ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్లో మీరు చేశారు? నేను ఒక 12 నుంచి 15 షార్ట్ ఫిల్మ్ వరకు యాక్ట్ చేశానండి. అలాగే గౌతమ్ రాజు రిలీజ్ అయిపోయింది. గౌతమ్ రాజు గారు కమెడియన్, ప్రొడ్యూసర్ గౌతమ్ రాజు గారు దాంట్లో వెబ్ సిరీస్ చేశానండి. అలాగే మిత్రా గారు ఆఫర్ ఇవ్వడంలో మనకి ఆలీతో ఒక మూవీలో యాక్ట్ చేశాను. రీసెంట్గా శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ మూవీలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుందండి. రామ్ చరణ్ సార్తోనే సార్తో యాక్టింగ్ చేసిన వారితో మేము ఉండడం నాకు అదృష్టం చాలా వచ్చింది సార్. మరి ఇంత మంచి ఫీల్డ్లో ఉన్నారు, మీరు ఓన్గా ఏమైనా క్రియేట్ చేశారు సార్? నేను ఓన్గా ఒక ప్రేమ ఎంత మధురం అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్, అది షార్ట్ ఫిల్మ్ కంటే ఎక్కువ వచ్చిందండి. ఒక 1/2 hour మూవీ లాగే చేశాను. అది చాలా ప్రెస్టీజ్గా తీసుకుని 1 day కంప్లీట్ చేసి సాంగ్ నేనే డైరెక్టర్, నేనే కదా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నేనే చేసుకుని నేనే యాక్టర్ చేశానంటే అది కూడా మంచి వ్యూస్ వచ్చినాయండి. మా అమ్మ ఫిజియోథెరపీ యూట్యూబ్ ఛానల్లో ఉందండి. అమ్మ ఫిజియోథెరపీ హాస్పిటల్ పేరు మీద యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తామండి. అందులో హెల్త్కి సంబంధించిన వీడియోస్తో పాటు నా షార్ట్ ఫిల్మ్ వీడియోస్ కానీ, సింగింగ్ వీడియోస్ కానీ అన్నీ ఉంటాయండి. నా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి సార్. సో సింగింగ్ అంటున్నారు కదా, మాక్సిమం రాజమండ్రి అంటేనే కళాకారుల పుట్టినీళ్ళు, ఈవెంట్స్ చాలా మంది ఉంటారు, అందులో మీరు ప్లేస్ సంపాదించడం ఎంతో గర్వకారణం, చాలా బాగుంది. మరి ఎటువంటి సందర్భాలలో మీరు సింగింగ్ ఈవెంట్స్ ఏ విధంగా వెళ్తారు? ఎక్కువగా ఏ గురువు, ఏ మాస్టర్, అంటే ఒక టీం అనుకో ఉంటుంది కదా, అట్లా ఎక్కువగా ఎవరి టీంలో పార్టిసిపేట్ చేస్తారు? అంటే సార్ బేసిక్గా ఆల్రెడీ చెప్పాను, జిగ్మోహన్ మిత్రా గారు ఆయన యాక్టర్ సింగర్. ఆయన నా హాస్పిటల్ పక్కనే ఆయన హౌస్. ఆయన ప్రతి ఈవెంట్కి కూడా నన్ను పిలవడం, నేను అక్కడ సపోర్ట్ గారిని తీసుకొచ్చి ఇక్కడ అన్న కళా కేంద్రంలో ఒక ఈవెంట్ పెట్టడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న టాప్ సింగర్స్ 30 మంది పాడారని, అందులో నేను ఒకటి అవ్వడం నా అదృష్టం. కోటి గారి ముందర, ప్రముఖ సంగీత దర్శకుల ముందర పాట పాడే అవకాశం రావడం, ఆయన కూడా నచ్చిన సింగర్స్ని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి అంటున్నారండి.
అలాగే ఈ రాజమండ్రిలోని ప్రముఖ సంస్థలు అన్నీ కూడా నన్ను ఇప్పుడు పిలవడం జరుగుతుంది. నేను కూడా పాడడం జరుగుతుంది. మీరు ఓన్గా ట్రూప్ ఏమన్నా క్రియేట్ చేస్తారా లేకుంటే లేదండి, ఇంకా ఫ్యూచర్లో అయితే ఐడియా ఉంటుంది. ప్లాన్ ఉంది? ప్లాన్ ఉందండి. ప్లాన్ వదిలే ప్రసక్తి లేదు. లేదండి, ఎందుకంటే నేను డాక్టర్గా జూనియర్స్ని ఎంకరేజ్ చేసి ఫిజియోథెరపీ మా హాస్పిటల్ తరఫున దాదాపు 5 మెడికల్ క్యాంపులు మారుమూల పల్లెటూరులో ఫిజియోథెరపీ అవగాహన సదస్సులు మెడికల్ క్యాంపులు పెట్టి పేదలకు సేవ చేయడం జరుగుతుందండి. ఆ విధంగా ఫిజియోథెరపీ జూనియర్లను నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే షార్ట్ ఫిల్మ్లో కూడా నేను కీలకమైన పదవుల్లో చేసా, యూనియన్స్లో కూడా వాళ్ళకి నా సాయశక్తిలో సపోర్ట్ చేస్తున్నాను. అదేవిధంగా సింగింగ్లో కూడా ఫ్యూచర్లో ఏమన్నా ఈవెంట్స్ పెట్టడం, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం అని నేను ఉద్దేశంగా పెట్టుకున్నాను. ఫ్యూచర్లో అయితే మంచి ఆలోచన అయితే ఉందండి సింగర్స్ సపోర్ట్ చేయడానికి. అదేవిధంగా నాకు జానపదాలు అన్న కూడా చాలా ఇష్టం అండి. అవి ఎక్కువగా వింటా ఉంటాను. పాడుతుంటే తక్కువ అండి, వింటాను ఎక్కువ. రాజమండ్రిలో ఎక్కువ ఏంటంటే అండి మన సినిమా పాటలు ఎక్కువ ఉంటాయి. జానపదాలు కూడా పాడుతూ ఉంటే అలవాటు అవుతాయి. నేను కూడా ఈ మధ్యకాలంలో వాటి మీద దృష్టి పెట్టడం జరిగిందండి. ఫ్యూచర్లో జానపదాలు కూడా పాడాలి, అలాగే నృత్య కళాకారులను సత్కరించుకోవాలి అనేసి మా ప్లాన్ అండి. మా అనుకుంటున్నాం ఫ్యూచర్లో భవిష్యత్తులో కొత్త కళాకారులు, మారుమూల కళాకారులు, పల్లెటూరు కళాకారులు అందరినీ కూడా ఎవరైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ లేకపోతే ఏమైనా పెద్దవాళ్ళ ద్వారా కానీ ఈ తెరకు పరిచయం చేయాలి ముందు అనేసి ఫ్యూచర్లో ప్లానింగ్. సో మనిషి చూస్తే వేదికగా మీరు ఎన్నో ఫీల్డ్ చూస్తే ఇవన్నీ సాధ్యం అనిపిస్తుంది, కానీ మీరు చెప్తుంటే ఇవన్నీ ఖచ్చితంగా సాధ్యమే అనిపిస్తుంది. సరే సింగర్ అంటున్నారు కాబట్టి ఒక మంచి పాట మా కోసం అందించారు. ఏం పాట పాడుతుంది? సిరివెన్నెల సినిమాలో పాడుతున్నాను. సరసస్వర సుర జరి కమలమౌ సామవేద సారమిది, సరసస్వర సుర జరి కమలమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం, విరించినయి విరసించి తిని నీ కవనం, విపంచినై వినిపించి తిని గీతం, విరించినై విరసించి తిని కవనం, విపంచినై వినిపించి తిని గీతం. చాలా అద్భుతంగా ఉంది సార్, వాయిస్ కూడా బాగుంది. సో పాటలు మాటలు యాంకరింగ్ కూడా చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది సార్. దానికి పాటలతోని మనసు మధురం చేసినారు. మీరు ఎక్కువగా ఎవరి పాటలు ఇంట్రెస్ట్ చేస్తారు సార్? అంటే నాకు ఎక్కువగా మెలోడీ సాంగ్స్ బాగా ఇష్టం అండి. అంటే ఎవరు? అంటే పాత పాటలు బాగా ఎక్కువగా నాకు ఇష్టపడతాను. అమర గాయకుడు కాబట్టి తర్వాత బాలు గారి పాటలు నేను ఎక్కువగా ఇప్పుడు ఆర్కెస్ట్రాల్లో కూడా పాడే ఘంటసాల సాంగ్స్, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఎక్కువగా పాడుతున్నానండి. నాకు మెలోడీ సాంగ్స్, ఓల్డ్ క్లాసికల్ హిట్స్ పాటలన్నీ కూడా ఎక్కువగా బాగా ఇష్టపడతాను. అవే పాడటానికి ఎక్కువగా మొగ్గు చూపుతాను. సరే, ఇప్పుడు పాట పాడారు, ఇక్కడ పాడారు, ఓకే. స్టేజెస్ మీద పాడతారు. మన అన్నారు కోటి సార్ గారు అని మిత్ర గారి ఆధ్వర్యంలో మేము ఒక ఈవెంట్ చేసాము. ఒక నార్మల్ వేదిక మీద పాడినప్పుడు ఆ పెద్ద సార్ కోటి సార్ ముందర కానీ మిత్ర సార్ ముందర పాట పాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మీ అనుభవాలు ఎట్లా అనిపిస్తుంది, మీకు ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అంటే సార్ కోటి గారు తమిళ మూవీలో యాక్ట్ చేయడానికి వచ్చారండి. అందులో నేను కూడా ఒక చిన్న కానిస్టేబుల్ రోల్ చేశాను. ఆ మూవీలో పగ అని చెప్పి డబ్బింగ్ చేశారు. ఇక్కడ ఆ మూవీ పేరు చిన్న రోల్ ఇచ్చారు, అనుకో కానిస్టేబుల్ రోల్ ఉందని చెప్పి ఇచ్చారు, చేశానండి. కోటి ఆ మూవీ మొత్తం మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు కోటి గారు అంటే ఒక పరిచయం జరిగింది. ఈవెంట్స్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో ఉన్న టాప్ సింగర్స్, సీనియర్ సింగర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంతో మంది ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాలుగా పాడుతున్నారు సీనియర్ సింగర్స్. నన్ను అందులో తీసుకోవడం ముందే నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరు సింగర్స్ ని కూడా ఆయన బాగా రిసీవ్ చేసుకోవడం, ఆయన కూడా ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేశారు. నేను పాడడం జరిగింది. ఆయన కూడా అప్రిషియేషన్ చేసి మాకు మెమెంటో ఇచ్చి సత్కరించారు కోటి గారు. ఆయన ఫ్యూచర్ లో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాను రాజమండ్రిలో హైదరాబాద్ సింగర్స్ తోటి. అందులో కూడా ఇందులో బెస్ట్ సింగర్స్ ని సెలెక్ట్ చేసి అందులో మమ్మల్ని ఇంక్లూడ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఎక్సైటింగ్ ఫీలింగ్ వేరే ఉంటుంది. అవునండి. సో ఓకే సార్, అయితే మీరు ఫిలిమ్స్లో యాక్టింగ్ చేసినప్పుడు అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా అని నేను చేయగలుగుతానా అని అనిపించిందా? చేశాక మీరు చూసుకుంటారు స్క్రీన్, అప్పుడు ఎట్లా అనిపించింది? బిఫోర్ ఎట్లా అనిపిస్తుంది షూటింగ్ టైంలో? ఆఫ్టర్ రిలీజింగ్ ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? అంటే సార్ కెమెరా ముందుకు వెళ్ళే వరకు కూడా ప్రతి ఆర్టిస్ట్కి భయంగానే ఉంటుందండి. ఆ సెట్లోకి వెళ్ళి లొకేషన్కి వెళ్ళిన తర్వాత మన కో ఆర్టిస్ట్ని చూసా భయం పోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒక ఆర్టిస్ట్గానే మర్చిపోయా క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అవుతాము. అందుకని అక్కడ మాకు ఇంకా ఎవరు కనిపించరు. అక్కడ ఏ రోల్ ఇస్తే ఆ క్యారెక్టర్లోనే మేము ఇన్వాల్వ్ అయిపోతాం. మాకు తెలియకుండానే చేసేస్తామండి. డైలాగులు మొత్తం చెప్పేయడం జరుగుతుంది.
స్క్రీన్ మీద చూసుకుని ఆ కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇంకా బాగా చేస్తుంటే బాగున్నాం, ఇంకా బాగా చేస్తుంటే బాగున్నాం, ఇంకా బాగా చేయాలి నెక్స్ట్ మూవీలో అనేసి, నెక్స్ట్ ఫిల్మ్లో బాగా చేయాలని అనుకుంటానండి నేనైతే. ఓకే సార్, బాగుంది, వర్షం బాగుంది. కానీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు అంటే మనం షూటింగ్ చేస్తుంటాము కాబట్టి మనం రియల్గా చూసినా కూడా మనమే చేసాం కదా అనిపిస్తుంది. బట్ మిమ్మల్ని ఎవరైతే చూస్తారో ఆడియన్స్, మిమ్మల్ని ఇట్లా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ, క్లినిక్ వచ్చిన వాళ్ళు కానీ, రిలేషన్షిప్లో కానీ, వారి ఎక్సైట్మెంట్ ఏంటి అంటే మీ ద్వారా ఎట్లా ఉంటారు వాళ్ళు? మీ యొక్క షార్ట్ ఫిలిమ్స్ చూసినప్పుడు మీరు ఒక సింగింగ్ పార్ట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు వస్తారు, అప్పుడు ఎక్సైట్మెంట్ ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది, వాళ్ళు ఏమంటారు ఎక్కువ శాతం? అంటే ఒక గుర్తింపు అయితే వచ్చిందండి. మా స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, పేషెంట్ దగ్గర కానీ, డాక్టర్ గానే సీనియర్ అని అనుకున్నాం. ఇప్పుడు ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేయడం, లేకపోతే ఫిల్మ్లో చేయడం, సింగింగ్ చేయడం, యాక్టింగ్ చేయడం, ఇలా ఈవెంట్స్లో పాల్గొనడం అనేది ఇప్పుడు గుర్తింపు వస్తుందండి. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు తెలిసిన డాక్టర్ గారు ఇలా పాడుతున్నారని చెప్పి నన్ను ఒక ప్రత్యేకమైన గౌరవభావంతో చూస్తారండి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రిలేషన్స్ పట్ల, ఫ్రెండ్స్ పట్ల హ్యాపీగా ఉంటుంటారు. అందరూ కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, చెప్తారు. అట్లా కష్టం అంతా మర్చిపోయి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో పెద్ద మూవీలో కూడా రోల్ చేస్తున్నారు. సో అవి రిలీజ్ అయితే ఇంకా కొంచెం పాపులర్ అయిపోతుంది, కొంచెం పేరు వస్తుంది. సో మీ క్లినిక్ తో పాటు ఉంటుంది. ఒకవేళ మీరు బిజీ ఆర్టిస్ట్ అయిపోతే మన క్లినిక్ పరిస్థితి అంటే చూద్దామండి. క్లినిక్ అనేది క్లినికే కాబట్టి ఈ ఫీల్డ్ అయితే వదలండి. సినిమాల్లో చూసుకుంటానే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా అంతగా ఒకవేళ ఎక్కువ ఆఫర్స్ వచ్చి ముందుకెళ్తే ఈ క్లినిక్ జూనియర్ డాక్టర్స్తో రన్ చేస్తాను తప్ప ఈ అమ్మ ఫిజియోథెరపీ అయితే మాత్రం ఆపడం అనేసి అనుకుంటాను. అమ్మ పేరు మీద నా హాస్పిటల్ ద్వారా పేదలకి, వికలాంగులకి సేవలు ఆగిపోకూడదండి. నేను ఎక్కడున్నా ఈ సంస్థ ఇలా నడిపిద్దామని చెప్పేసి అనుకుంటాను సార్. సేవలు అంటే గుర్తొచ్చింది సార్, నేను ఇప్పుడు మన క్లినిక్లకు అడుగు పెడుతుంటేనే 2-3 చోట్ల కూడా మా బాస్ కనపడిండు. నేను మ్యాక్సిమం ఆర్టిస్టులకు కానీ చాలా తక్కువ చూస్తాను. ఆర్టిస్టులకు అంటే సాయిబాబా, ఆంజనేయుడు, వినాయక స్వామి ఇలా ఉంటారు. బట్ మీకు చాలా చోట్ల కూడా ఆంజనేయ స్వామి ఆయన బాస్ అని పిలుస్తాను. ఆయనదే విగ్రహాలు కనిపిస్తున్నాయి. మీకు ఆయన ఫేవరెట్ సార్ బాగా ఆంజనేయ స్వామి? అవునండి, సెంటిమెంట్ ఉన్నాను. ఆంజనేయ స్వామి భక్తుడిని, అన్ని దేవుళ్ళు నమ్ముతాను. ఆయన నమ్మిన పంటలా శ్రీరాముడికి ఉన్నారు. ఆయన జీవితం అంతా కూడా ఒక ఆదర్శం కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన ఒక ధైర్యం అండి. ఆంజనేయ స్వామి ఉంటే మనకు చూసాను వస్తుంటే 2-3 విగ్రహాలు కనిపిస్తే సెంటిమెంట్ అని. ఆంజనేయ స్వామి ధైర్యం అండి. నాకు తెలుసు ఆయన ధైర్యం వల్లనే ఏ మాత్రం ధైర్యం చేయగలుగుతారు. ఆయన శక్తి ఒక కొండనే చేయగలిగిన శక్తి. సో మీరు ఆ కొండలు ఎక్కుతున్నారు, ఇప్పుడు ఎక్కుతున్నారు. ఆయన ఎత్తారు, మీరు ఎక్కుతున్నారు. ఆయన చూపించిన దారి ఎక్కుతున్నారు. ఆల్ గాడ్స్ ఆర్ ఈక్వల్, బట్ గురువు నార్మల్ ఛానల్. మీకు ఎలా అనిపిస్తుంది ఇవాళ ఇంటర్వ్యూ కూడా? నాకు అంటే నేను నార్మలా లేకపోతే ఫేమస్ అని చూడలేదు సార్. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు. మీరు కూడా కళాకారుల్ని ఎంకరేజ్ చేయాలని సదుద్దేశంతో మీరు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వచ్చి ఇంటర్వ్యూ అడిగారు. దానికి నాకు చాలా సంతోషం వేసింది సార్. నేను ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని ప్రోత్సహిస్తాను సార్. ఏ ఫీల్డ్ అయినా సరే నా సాయశక్తిలో ప్రోత్సహిస్తాను సార్. నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది సార్ ఈరోజు ఇంటర్వ్యూ మీరు వచ్చి తీసుకోవడం అనేది హైదరాబాద్ నుంచి. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు కూడా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే కాబోయే ఆర్టిస్ట్తోని ఒక ఫిజియోథెరపీ నుంచి వచ్చినటువంటి నేను కలవడం కానీ, మరి చూసారు కదండి, ఒకవైపు సేవా కార్యక్రమాలు, ఒకవైపు ఫిజియోథెరపీ, ఒకవైపు నటన, యాంకరింగ్, సింగింగ్, డ్యాన్సింగ్ అన్నీ చేస్తున్నారు. అయినా కూడా నాకేం తెలియదు అమ్మాయిని అనే విధంగా కూర్చున్నారు సార్. అవార్డ్స్ అయితేనేమి, రివార్డ్స్ అయితేనేమి, ఇంకా ఎక్కడ పోటీ సారుతో దగ్గర వాళ్ళు కూర్చోగా వీరు వారి ముందర పడారు. అదే కోటి సార్ చేతుల మీద అవార్డు అందుకోవాలి. అది కూడా బిగ్ స్క్రీన్ మీద అందుకోవాలని అక్కడ కోటి సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సింగర్స్, యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే మీకు మంచి అవకాశాలు రావాలి, బిగ్ స్క్రీన్ మీద కనపడాలి అంటున్న రామ్ చరణ్ సినిమాలు నటించినానని, ఆ రామ్ చరణ్ సినిమాలో హిట్ వచ్చినప్పుడు రామ్ చరణ్ చేతుల మీద కూడా అవార్డు అందుకోవాలని, మంచి ప్రశంసలు ముఖ్యం, మంచి మనసు ముఖ్యం అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే సార్, ఫైనల్గా ఈ సమాజంలో ఒక సేవాభావంలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. వికలాంగులకైతేనేమి, సాధారణ వ్యక్తులకైతేనేమి టాలెంట్ ఉండి వెలుగులోకి రాలేకపోతున్నారు వారికి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా, ఒక ఆల్రౌండర్గా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే బేసిక్గా ముందు ఫిజియోథెరపిస్ట్ కాబట్టి ఫిజియోథెరపీ అనేది ఇక్కడ చాలా ఇంకా అవగాహన రావాల్సి ఉందండి. ఈ వైద్యులకి ఇంకా గవర్నమెంట్ పరంగా కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థల పరంగా కానీ ఫిజియోథెరపీ డాక్టర్స్కి ఇంకా సపోర్ట్ కావాలి. ఇప్పుడే అంటే మేము హాస్పిటల్ స్టార్ట్ చేసిన దాని మీద ఈ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొంచెం డెవలప్ అయిందండి ఫీల్డ్. ఇంకా డెవలప్ అవ్వాలి. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ పరంగా కానీ హాస్పిటల్స్ పరంగా కానీ ఫిజియోథెరపీ చాలా అవసరం.
వస్తున్న రోగులకు కూడా ఫిజియోథెరపీ అనేది కావాలి. ఆ పరంగా కూడా నా సపోర్ట్ నేను సాయశక్తిగా చేస్తాను. పెద్ద పెద్ద స్వచ్ఛంద సంస్థలు కానీ, మేధావులు కానీ, బాగా డెలిగేట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఫిజియోథెరపీని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాజమండ్రిలోనే కాదు, చుట్టుపక్కల ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. రచయితలు కానీ, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, వాళ్ళందరికీ కూడా ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మన ప్రభుత్వం కూడా 60%లో 40% ఇప్పుడు షూటింగ్ చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. చాలా సంతోషం అండి. గోదావరి బ్యాక్డ్రాప్ కానీ, లొకేషన్స్ కానీ, పక్కనే కాకినాడ సముద్రం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న మడ అడవులు కానీ, లేకపోతే మన హైలైట్స్ కానీ, ఇవన్నీ కూడా ద్వీపాలు కానీ మన గోదావరి పరివాహక ప్రాంతాల్లో షూటింగ్లు జరగాలి. కళాకారులందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలి. ఆ పరంగా కూడా నేను సాయశక్తిగా కృషి చేస్తానండి. అదేవిధంగా ఎంతో మంది సింగర్స్ ఇక్కడ జిత్మోహన్ మిత్రా లాంటి, మిత్రా గారు లాంటి గొప్ప గాయకులు ఇక్కడ రాజమండ్రిలో ఉన్నారండి. అటువంటి ఎంతో మంది సింగర్స్ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని నేను కూడా సింగింగ్లో రావడం జరిగింది. ఇంకా ఎంతో మంది సింగర్స్ ఉన్నారు. వారందరికీ కూడా ఇంకా ప్రోత్సాహం రావాలి. అదేవిధంగా నేను యాక్టింగ్ కూడా చేస్తానండి. అలాగే సింగింగ్ కూడా చేస్తాను. కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. ఇవన్నీ ఫీల్డ్లో కూడా నా సాయశక్తిలో నేను ఎదగడంతో పాటు నా తోటి కళాకారులకి నేను నా సాయశక్తిలో ఎప్పుడు అందిస్తానని చెప్పి ఎప్పుడూ కోరుకుంటానండి. తెలియజేస్తున్నాను మీ సమక్షంలో మరోసారి. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. కళాకారులకు నా వంతు సహకారం ఉంటుంది, నిరుపేదలకు నా వంతు సహకారం ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నా సరే, ఎంత స్థాయిలో ఉన్నా సరే, మీ అందరికీ గౌరవం ఇవ్వడం నా బాధ్యత. ఎందుకంటే నేను ఏ వేదిక నుంచి వచ్చానో ఆ వేదిక నాకు గుర్తుంది కాబట్టి అని నేను నిస్వార్థంగా చెప్తున్నాను సార్. మరి ఓకే సార్, ఫైనల్గా ఒక మంచి పాటతో నేను చేద్దాం. ఏం పాట పాడదు? నేను అంటే మీరు జానపదాలను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చిత్రంలో ఒక జానపదం పాట పాడతాను. నెల్లూరి నెరజానా కుంకుమల్లె మారిపోనా వాడే వస్తువులాగా నుండి కొంచెం మూసుకోవే పువ్వులాగా నుండి కొంచెం రాచుకోవే. నెల్లూరి నెరజానా కుంకుమల్లె మారిపోనా వాడే వస్తువులాగా నుండి కొంచెం మూసుకోవే పువ్వులాగా నుండి కొంచెం రాచుకోవే. సాధారణంగా పాడినారు పాటలు. వాయిస్ అయితే బాగుంది సార్, చాలా అద్భుతంగా పాడారు సార్. చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ప్రతి మనిషికి దేవుళ్ళు, తల్లిదండ్రులు, ఎంతోమంది గురువులు ఉంటారు. ఎంతో ఎదిగిన ఉదిగి ఉండాలనే సంవత్సరం దానికి మీరు ప్రతి రూపంలో గ్యారంటీ ఇస్తాను నేను. మరి మీరు మనకంటూ మనని వేదికకు తీసుకొచ్చిన గురువులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పెద్దలు ఉంటారు. మరి మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరెవరికి కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటున్నారు? మీ స్నేహితులు అయితేనేమి, శత్రువులు కూడా మనకు మిత్రులుగా మార్చుకొని వెళ్ళేటువంటి స్వభావం కళాకారులది. మరి ఎవరెవరికి ఈ వేదిక ద్వారా మీరు కృతజ్ఞత చెప్పుకోవాలనుకున్నారు? ఏ విధంగా చెప్పాలనుకున్నారు ఒకసారి మన ఛానల్? అంటే సార్, నేను ముందుగా చెప్పేది ఏంటంటే, నేను ఒక ఫీల్డ్ కాకుండా 4-5 రంగాల్లో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగిందండి. ముందుగా నాకు ఈ మంచి జన్మనిచ్చినటువంటి భగవంతుడికి, అదేవిధంగా ఆ భగవంతుడికి ముందు నన్ను తీసుకొచ్చిన నాకు అమ్మ తల్లిదండ్రులకి, అలాగే పెద్దకాపు గారు, గిరిజాల పెద్దకాపు గారు, లక్ష్మీ బంగారం మా తల్లిదండ్రులండి, వాళ్ళకి, అదేవిధంగా నన్ను ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులు, ముందుగా నేను కుటుంబం లేదు నా కుటుంబానికి సభ్యులందరికీ కూడా ముందుగా నా సాధారణ తెలియజేస్తున్నాను. తర్వాత నాకు కాన్వెంట్ స్థాయి నుంచి కూడా విద్య నేర్పినటువంటి వెంకటరామ మాస్టర్కి, అలాగే హై స్కూల్లో నాకు ఇన్స్పిరేషన్గా నేర్చినటువంటి గురుదేవులందరికీ కూడా, అలాగే ఇలా ఉండాలి బయట సొసైటీ ఇలా మెలగాలని చెప్పి ఇంటర్మీడియట్లో నాకు నేర్పించినటువంటి సతీష్ సార్ కానీ, రత్నం గారికి కానీ, అదేవిధంగా ఫిజియోథెరపీలో కూడా ఎంతో మంది ఇన్స్పిరేషన్గా చేసి మెడికల్ కాలేజీలో నాకు నేర్పినటువంటి మా సార్లు అందరికీ, మేడమ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ నాకు తెలుగు మీడియం నుంచి వెళ్ళినా కూడా ఫిజియోథెరపీ చాలా ఎంతో ప్రోత్సహించి నన్ను అలా. తర్వాత నేను హాస్పిటల్ పెట్టుకోవడానికి ముందు శ్రీనివాస్ ఆర్థోపెడిక్లో నాకు ఒక ఆఫర్ జాబ్ ఇచ్చినటువంటి శ్రీనివాస్ డాక్టర్ గారికి, అలాగే వివిధ హాస్పిటల్స్ కూడా నేను ఎంకరేజ్ చేస్తాను. అలా హాస్పిటల్ పరంగా సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేసినటువంటి ప్రాక్టీషనర్స్ కానీ, సపోర్ట్స్ కానీ చేసుకుంటాను. తర్వాత షార్ట్ ఫిల్మ్ రంగంలో నేను రావడానికి, నా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడానికి కాశీ విశ్వనాథన్ గారు, మోడర్న్ డ్యాన్స్ స్కూల్ అధినేత, ఆయన కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్ గారు కానీ, పిచ్కి మహేష్ గారు కానీ, ఈ మధ్యకాలంలో పరిచయం 2019 నుంచి పరిచయం శ్రీపాద జిత్మోహన్ మిత్రా గారు, ఆయన ప్రముఖ గాయకులు, నటుడు, ఆర్కెస్ట్రా పితామహులు. ఆయన కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి గాయకుడిగా, అలాగే సినిమా యాక్టర్గా నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నానండి.
ఇంకా వివిధ స్వచ్ఛంద సంస్థలు ద్వారా నేను ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్తో కూడా నేను ఎంతో ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సింగర్గా కొనసాగుతాను. వివిధ సంస్థల నుంచి కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. వారందరూ కూడా నాకు ఈ సపోర్ట్ చేయడం జరుగుతుందండి. ఆ గాయకుల సంస్థలందరికీ కూడా నాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా ఇలాగే ముందు కొనసాగించి మీ రంగాల్లో నా సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఈరోజు చక్కగా మన ఛానల్కి సార్ మేము వస్తాను, ఎంతో బిజీ షెడ్యూల్ అని బట్టి మేము వస్తున్నామని అంటే, అయ్యో రా తమ్ముడు నీకు నేను ఇంటర్వ్యూ ఇస్తాను గొప్ప మనసుతో నన్ను పిలవడం. వైద్యం అదేవిధంగా కళారంగం ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా అదృష్టకరమైనట్టుగా ఈ రెండు రంగాలు ఉన్నటువంటి సార్ చాలా మేధావి అవుతారని, ఫ్యూచర్లో అవ్వాలని, ఒక చేయికి ఇంకో చేయి కలిస్తే సపోర్ట్లో అన్నట్టుగా మనం అందరం కలిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా నిరుపేద కళాకారులను ఒక వేదిక చేసి వారికి అవకాశం వస్తుంది అని వాళ్ళకి నిలబడే వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద చేసి మనం అవకాశాలు కల్పించే ప్రయత్నంగా చిన్న చిన్న వేదికలు మరి వాళ్ళంత వేదిక కాకుండా మనం తోచినంత వేదికలు ఏర్పాటు చేస్తే ఎంతోమంది కళాకారులు వెలుగులోకి వస్తారు. మినిమం వారి టాలెంట్ వాళ్ళు చూపించుకొని వారి ఎదుగుదలకు వాళ్ళు బాటలు వేసిన వాళ్ళ మాత్రం మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత చక్కని సమయం కేటాయించినందుకు మీకు, అదేవిధంగా మీకు సహకరిస్తున్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అదేవిధంగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళా ఇంత సీరియస్ చేయకుండా కూడా సేమ్ డైలాగ్ ఉంటుంది. మనసు మలేషియా అయినా, దమ్ము దుబాయ్ అయినా, పల్లెపల్లి అక్కని పట్టుకొస్తారా, అన్నని పట్టుకొస్తారా, తమ్ముని పట్టుకొస్తారా, చెల్లెని పట్టుకొస్తారా, అవ్వని పట్టుకొస్తారా, తాతని పట్టుకొస్తారా, లేకుంటే ఎవరిని పట్టుకొస్తా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వేసి చూడండి. అప్పుడే చెప్తే థ్రిల్ ఏముంటుంది. అందుకే మనకి చూస్తూనే ఉంటుంది.